ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 4వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుకుని దేవుని లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన వాక్య లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ప్రతి ఉదయం దేవునితో ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీ వాక్య లేఖన ధ్యానాలను వింటూ బలపడుతున్న ప్రియ బిడ్డలందరి మీద మీ ఆత్మను ఉంచమని, ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, ఆది కుటుంబమైన మరి అవ్వ ఆదాముల కుటుంబంలో మరి దేవుడిచ్చిన బహుమానాలు, జ్యేష్ఠుడు కయ్యను, మరి చిన్నవాడు హేబేలు, వారిద్దరూ ప్రభు సన్నిధిలో తమ తమ అర్పణలు అర్పించిన విధమును మనం ధ్యానం చేశాం. కయ్యను అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు, హేబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు. ఆ కారణంగా మరి 5వ వచనంలో వ్రాయబడిన మాటను మనం ధ్యానం చేద్దాం. కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, మరి సాక్షాత్తు దేవుడే వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని అన్నవేమి అని దేవుడు కయ్యనుతో మాట్లాడటం ప్రారంభించాడు. ఇదేం పిల్లరా, దేవునికి మరి అర్పణ అర్పించే విషయంలో మనము ఏ రీతిగా అర్పించాలో హేబేలు జీవితంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నిన్నటి దినాన్ని నేర్చుకున్నాం. కాబట్టి ఇదేం పిల్లరా, దేవునికి మరి ఎలా ఇవ్వాలో, దేవుని సన్నిధిలో ఎలా మనము మసలాలో, దేవుని సన్నిధికి ఎలా రావాలో అనేకమైన గుణలక్షణాలు హేబేలు జీవితంలో నుంచి మనం నేర్చుకున్నాం. ప్రదేని పిల్లల, దేవునికి మరి అర్పణ అర్పించటం అనేది దేవునికి కృతజ్ఞత చెల్లించడమే. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతగా మనము మనఃపూర్వకముగా ఇవ్వాలి. అంతేకాని దేవుడిచ్చాడు కదా అని చెప్పి ఇచ్చిన దానిలో ఏదో కొంత తీసుకుని వచ్చి మొక్కుబడిగా ఇస్తే అది దేవునికి ఇష్టమైనటువంటి అర్పణ కాదు అని, హేబేలు ఆ రీతిగా ఇవ్వలేదు అని, హేబేలు మరి దేవునికి ఇష్టమైన మరి దేవునికి ఆమోదయోగ్యమైన దేవుడు లక్ష్య పెట్టగలిగిన అర్పణను దేవునికి తెచ్చాడు కనుక మరి దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు. ఆ కారణాన్ని బట్టి మరి తన అన్న అయిన కయ్యను తన అర్పణ లక్ష్య పెట్టని కారణంగా కోపం తెచ్చుకునే ముఖం చిన్నబుచ్చుకున్నాడట. ఆ విషయాన్ని గమనించిన దేవుడు కయ్యను దగ్గరికి వచ్చి కయ్యనును సరిచేయాలని చూస్తూ ఉన్నారు. ఏమనంటున్నారు? యెహోవా కయ్యనుతో, నీవు ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? కయ్యనుతో నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి అని ప్రభువు ప్రశ్న వేస్తూ మరలా ఆయన అంటున్నాడు కదా, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? కయ్యను, నీవు ఎందుకు నీ ముఖమును చిన్నబుచ్చుకున్నావు? నీ తమ్ముని యొక్క అర్పణ నేను లక్ష్య పెట్టానా? అయితే నీవు సత్క్రియ చేశావా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ప్రియదైన పిల్లలారా, ఎవరైనా తన పిల్లలైన వారు మరి దారి తొలగినప్పుడు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టినప్పుడు, ఆజ్ఞలను అతిక్రమిస్తున్నప్పుడు, దురాశ చేత దుష్ట మార్గంలోనికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు తన మాటల ద్వారా, తన వాక్కు ద్వారా మాట్లాడతాడు.
నీవెందుకు ఆ మార్గంలోనికి వెళ్ళవలసి వచ్చింది? ఇప్పటి వరకు తిన్నని మార్గంలోన నీవు ఎందుకు పక్కదారి పడుతా ఉన్నావు అని తన వాక్యము ద్వారా నేను గద్దిస్తాడు. ఇలా ఎన్నో మారులు నీవు గద్దింపబడ్డావు కదూ. మరి కయ్యను కూడా ఇక్కడ దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. నీ తమ్ముడు సత్క్రియ చేశాడు, నాకు ఏది ఆమోక్యమైనదో దానిని ఎరిగిన వాడిగా నా సన్నిధిలో కనబడ్డాడు. కానీ నీకు నచ్చని విధంగా, నీకు నచ్చినట్లుగా నీవు దానిని కలుగజేశావు. నీవు అర్పణ అర్పించిన విధము మరి నీకు నచ్చింది, కానీ అది నాకు నచ్చలేదు. కాబట్టి నీలో సత్క్రియ లేదు, నీ తమ్మునిలో సత్క్రియ ఉంది. మంచి క్రియలు నీలో లేవు. కయ్యను, నీవెందుకు నీ ముఖాన్ని చిన్నబుచ్చుకున్నావు? నీవు సత్క్రియ చేసినట్లయితే నీ ముఖమును ఎత్తుకొనవా? నీవు చిన్నబుచ్చుకోవలసినటువంటి పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది అని దేవుడు మాట్లాడుతుంటున్నాడు కదా. నీకు కోపమేలా? నీవు సత్క్రియ చేయకపోగా మరలా కోపపడతా ఉన్నావేంటి? నీవు కోపపడుతున్నది ఎవరి మీద అని తన కుమారుని మరి గద్దించిన రీతిగా, తండ్రి తన కుమారుని గద్దించిన రీతిగా చక్కగా దేవుడు కయ్యనుతో మాట్లాడుతూ ఉన్నాడు. తనను సరిచేయాలని చూస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, దేవుడు అంటున్నాడు కదా, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకునేవేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? నీలో సత్క్రియ లేదు, మంచి క్రియలు నీలో లేవు. నీవు దుష్టిని సంబంధిగా మరి కొద్దిగా మారిపోతూ ఉన్నావు. జాగ్రత్త, దుష్టిని చేతిలో పడితే మరి ప్రమాదమే అని దేవుడు మరి మంచి క్రియలు నీలో ఉండాలి అని ఆయన అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి కోపంతో ఉన్న కయ్యను ఆ మాట విని ఉంటే దేవుడు మరి చెప్పినటువంటి ఆ మంచి క్రియలను వెంటనే తాను మరి తన యొక్క తప్పిదమును ఒప్పుకొని పశ్చాత్తాపడి ఉంటే మరి మొదటి కుటుంబంలో మరి ఆ అనర్థము జరిగేది కాదు. తరువాత ఏం జరిగిందో మనకు తెలుసు కాదు. ప్రియదేని పిల్లరా, దేవుడు ఒకవేళ మనము కూడా ఇలాంటి హృదయముతో దుష్టిని సంబంధిగా మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కలిగి మరి మనకు మరి చెడు చేసేటువంటి దుష్టిని యొక్క వలలో నుండి, దుష్టిని యొక్క చేతిలో నుండి విడిపించడానికి ఆయన ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తన మాటలు, తన వాక్యము ద్వారా, తన సేవకుల ద్వారా, మరి బోధకుల ద్వారా నీకు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే వాటిని పెడచెవిని పెడుతూ ఈరోజు నా కయ్యను లేక మంచి క్రియలను విడిచిపెట్టి దుష్ట క్రియలను కలిగిన వారై దేవునికి దూరమైపోతా ఉన్నారు. ప్రియదేని పిల్లరా, మరి దేవుడు అంటున్నాడు కదా, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? నీలో సత్క్రియ లేదు కయ్యను, నీ క్రియలు మంచిగా లేవు. నీవు నా సన్నిధిలో ఉంటున్నావు, కానీ నా సన్నిధిలో ఎలా నడవాలో నీవు అలా నేర్చుకోవటం లేదు. ఆ క్రియలు నీలో కనపడటం లేదు. జాగ్రత్త, పాపము వాకిట పొంచి ఉంటుంది. సత్క్రియ చేయకపోతే చాలా ప్రమాదము అని చెప్తా ఉన్నాడు దేవుడు. ప్రియదేని పిల్లరా, ఎంత చక్కగా దేవుడు వచ్చి మరి తనను గద్దిస్తూ ఉన్నాడు. నీలో మంచి క్రియలు లేవయ్యా, ఆ మంచి క్రియలను కలిగి ఉండు. ఆ దుష్ట క్రియలను విడిచిపెట్టు, నీ ఆలోచన విడిచిపెట్టు. నీకు జ్ఞానం ఇస్తాను, బుద్ధినిస్తాను, తెలివినిస్తాను. మరి చక్కగా తిన్నని మార్గంలో ఉన్నాడు. నేను నీకు తోడై ఉంటాను. నేను మీ తల్లిదండ్రులను ఆశీర్వదించినట్లుగా నిన్ను కూడా గొప్ప జనముగా ఆశీర్వదిస్తాను అని దేవుడు అంటూ ఉంటే మరి కోపపడుతూ దేవుని మాటలను అక్కడ లెక్క చేయని వాడిగా, పట్టించుకుని వాడిగా, మాట్లాడే తీరు ఎరుగని వాడిగా కయ్యను మనకు కనపడతా ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అన్నాడు. ప్రియదేని పిల్లారా, మంచి క్రియలు నీలో లేకపోతే నీలోకి ఏమొస్తుంది? పాపం వస్తుంది. పాపము నీ లోపలికి వస్తే ఏమొస్తుంది? నీవు భూమి మీద ఉండకుండా తుడిచిపెట్టబడతావు. ప్రియదేని పిల్లరా, మరి యాకోబు రాసిన పత్రికలో దేవుడు మరి భక్తుడు మాట్లాడుతున్నాడు కదా, 1:15 దురాశ గర్భము ధరించి పాపము కనగా మరి పాపము పరిపక్వమై మరణమును కనును అంటున్నాడు. ప్రియదేని పిల్లరా, దురాశ దుఃఖమునకు మరి చేటు అని ఇలాగున అనేకమైనటువంటి మరి మాటలు మనం వింటూ ఉంటాం. అయినా
మరి మనలో సత్క్రియ అనేది కనిపించటం లేదు. మరి వారానికి మరి మానకుండా దేవుని సన్నిధికి వెళతాం, దేవుని సన్నిధిలో కూర్చుంటాం, దేవుని మాటలు వింటాం, మరి విని బయటికి వస్తాం. వచ్చిన తర్వాత ఆ సన్నిధిలో దేవుడు ఏది చేయదు అన్నాడో దానినే పదే పదే చేస్తూ దేవునికి కోపం పుట్టించేవారిగా మనం మారుతున్నాం. మరి నీకు కోపం వస్తే మరి పాపముగా మారుతుంది, పాపము మరణమునికి నిన్ను నడిపిస్తుంది. మరి దేవునికి కోపం వస్తే ఏమవుతుందో తెలుసా? ఈ భూమి మీదే మనం ఉండకుండా తుడిచిపెట్టబడతాం. ప్రియదేని పిల్లరా, కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, మరి రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు అంటున్నాడు కదా, మరి ఆయన అంటే దేవుడు ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడంటండి. ప్రియదేని పిల్లరా, చూసారా? హేబేలు మరి సత్క్రియను చేసి, హేబేలు మంచి క్రియలను కలిగి ఉండి దేవుని యొక్క మరి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మరి దేవుడు తన ఆ అర్పణను అంగీకరించడానికి ఇష్టపడ్డాడు. నీలో సత్క్రియ లేకపోతే ఈ రోజున కూడా దేవుడు నీ అర్పణను, నీ కృతజ్ఞత, నీ స్తుతిని అంగీకరించడు. ఎంతకాలము ఈ సత్యవాక్యను వింటూ కూడా నీ జీవితాన్ని సరిచేసుకోకుండా ఉంటావు. దేవుడు అంటున్నాడు కదా, ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. నీలో సత్క్రియ లేదేమో. ఈ రోజున కయ్యను లాంటి జీవితం నీలో ఉందేమో. కయ్యను ఏ రీతిగా దుష్టిని సంబంధిగా మాట్లాడే తీరు ఎరగని వాడిగా, దేవుని సన్నిధి అనుభవాన్ని కోల్పోయిన వాడిగా, దుష్టిని సంబంధిగా మారిపోయాడో, అలాంటి కయ్యనులో ఉన్న ఈ గుణలక్షణాలన్నీ నీలో ఉన్నాయేమో. జాగ్రత్త. దేవుడు నిన్ను అనేక మార్లు గద్దించాడు. నీలో సత్క్రియ లేదయ్యా, నా కుమారి, నా కుమార్తె, నీలో మంచి క్రియలు లేవు, నీలో సత్క్రియలు లేవు. నీలో మంచి క్రియ ఉన్నట్లయితే మరి నీ యొక్క ప్రార్థన నేను అంగీకరించేవాడినే. నీలో సత్క్రియ కలిగించాలని, నీలో ఆ క్రియలను ప్రారంభించాలని అనేక మార్లు నా వాక్కు ద్వారా, నా మాటల ద్వారా, నా సేవకుల ద్వారా మరి అనేక విధాలుగా నేను ప్రయత్నం చేశాను. అయినా నీవు లోపడటం లేదు. మరి నేనేం చేయలేనని దేవుడు అంటే నీ బ్రతుకు అక్కడితో ముగించబడుతుంది కదూ. ప్రియ దేవుని పిల్లలారా, మరి కయ్యను దేవుడే వచ్చి గద్దించినప్పుడు సరైపోతే మరి అంతటి ఘోరమైనటువంటి ప్రమాదం మా మొదటి కుటుంబంలో జరిగేది కాదు. ఘోరమైనటువంటి పరిస్థితి. ప్రియ దేవుని పిల్లలారా, మరి దేవుడు అన్నాడు కదా, నీవు సత్క్రియ చేయని ఎడల నీ వాకిట పాపము పొంచి ఉంటుంది, మరి నీ ఎడల దానికి వాంఛ కలుగుతుంది, నీవు దానిని ఏలతావన్నాడు. ప్రియదేని పిల్లారా, ఎప్పుడైతే మనలో సత్క్రియ ఉండదో మనలోకి ఏమొస్తుందట? పాపం వస్తుంది. పాపము తర్వాత మనకేమొస్తుంది? మరణమే. పాపము మనలను మరణంలోకి నడిపిస్తుంది. అలాంటి భయంకరమైన పరిస్థితి మనకు అవసరమంటారా? అలా పాపములో మనం మరి నాశనం అయిపోవటానికి దేవుడు మనల్ని పుట్టించాడా? కాదండి. దేవుడు తన ఉద్దేశము, తన చిత్తం ఏమిటో తెలుసా? నా పిల్లలు మరి ఉన్నతులుగా నాకు కావాలి, వారు ఉన్నతమైన స్థానాలు అధిరోహించాలి, వారు ఆధ్యాత్మిక జీవితంలో మరి పరిశుద్ధమైన జీవితంలో, విశ్వాసములో, దేవునికి కృతజ్ఞత చెల్లించే విషయంలో వారు గొప్పగా ఉండాలి, వారిని నేను హెచ్చిస్తాను అన్నాడు దేవుడు. అలాంటి హెచ్చింపును పోగొట్టుకొని ఈ రోజున మంచి క్రియలు మరి విశ్వాస జీవితంలో కలిగి ఉండకుండా పాడైపోతున్న వారు అనేక మంది ఉన్నారు. ఇలాంటి దుష్ట క్రియలు కలిగిన జీవితం నీలో ఉందా? కయ్యను ఏ రీతిగా పాడైపోయాడో, దేవుడు గద్దించిన లోబడకుండా, సత్క్రియలు, మంచి క్రియలు తనలోనికి రానియకుండా, తనలో ఉన్న దుష్ట క్రియల చేతనే, తనలో ఉన్న కోపము చేతనే మరి భ్రష్టుడైపోయాడు కదూ. కాబట్టి ప్రియదేని పిల్లరా, మరి హెబ్రీ పత్రికలో హేబెలును గురించి దేవుడు మాట్లాడినటువంటి మాట, విశ్వాసమును బట్టి హేబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. ప్రియదేని పిల్లల, నీతిమంతుడిగా ఈ లోకంలో నుండి మనం మరి వేరవ్వాలి. నీతిమంతునిగా ఈ లోకంను మనం విడిచిపెట్టాలి. కానీ పాపాత్ములుగానో మరి సత్క్రియలు లేనివాడిగానో దేవునికి లోబడిన వాడిగానో ఈ లోకాన్ని విడిచిపెడితే నిన్ను దేవుడు పుట్టించిన ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క చిత్తము నీవు నెరవేర్చిన వాడవే. కాబట్టి నీ జీవితం వ్యర్థమే. దేవునికి ఉపయోగపడిన పాత్రగా
నువ్వు ఎంతకాలము జీవించినా అది వ్యర్థమే. కాబట్టి దేవునికి ఉపయోగపడే పాత్రగా జీవించాలని ఆశపడతా ఉన్నావా? నీలో మంచి క్రియలు ఉన్నవో లేవో నీవెప్పుడైనా గమనించావా? నేను అదే అంటూ ఉన్నాను. నీవు పరిశీలన చేసుకున్నప్పుడు నీవేంటో నీవు దేవుని దగ్గర మరి మోకరించి నిన్ను పరిశీలన చేసుకున్నప్పుడు దేవుడు నీ జీవితాన్ని నీ చేతుల్లో పెడతాడు, నీ కళ్ళ ముందు ఉంచుతాడు. కాబట్టి ఏ చెడ్డ క్రియలు, ఏ పాప క్రియలు, ఏ దోష క్రియలు నీలో ఉన్నాయో వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. అప్పుడు నువ్వు వెంటనే సరైపోతే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలా సరవకుండా ఒకవేళ ఈ లోకముతో నేను జీవిస్తాను, ఈ మాట నాకు వద్దు, నేను తర్వాత మరి మంచి క్రియలు పొందుకుంటానని వాయిదా వేస్తూ ఉన్నవేమో జాగ్రత్త. ఈ క్షణము నీది కాదు, మరో క్షణము నీది కూడా కాదు. సమయములు కాలములు దేవుని యొక్క చేతిలో ఉన్నాయి. కాబట్టి రేపు ఏమి సంభవించడం నీకు తెలియదు కనుక ఈరోజే ప్రభువు దగ్గర ఆ యొక్క తీర్మానాన్ని చేద్దాం. మంచి క్రియలు కలిగి ఉందాం. కయ్యను గద్దించినప్పుడు లోబడలేదు. దేవుడే స్వయముగా వచ్చి తనతో మాట్లాడాడు. నీలో సత్క్రియ లేదయ్యా, నీలో సత్క్రియలు లేవయ్యా, మంచి క్రియలు లేవయ్యా, నీలో దుష్టుని యొక్క ఆలోచనలు నిన్ను పాడు చేస్తూ ఉన్నాయి. వాటన్నిటి నుండి విడిపించబడు. నీవు సత్క్రియ చేసినప్పుడు నీవు తలనెత్తుకుంటావు. కాబట్టి నువ్వు సత్క్రియ చేయలేదు కనుక తలదించుకున్నావు, నీలో కోపం వచ్చింది, నీలో దుష్ట కార్యములన్నీ ఎంటర్ అయ్యాయి అని చెప్పి దేవుడు గద్దించినా వినలేదు కయ్యను. ప్రియదేని పిల్లారా, అలాంటి గద్దింపులు ఎన్నో దేవుడు నీకు ఇచ్చాడు కదూ. ఆ గద్దింపును నీవు తోసిపుచ్చావేమో. ఈరోజే నిన్ను నీవు పరిశీలన చేసుకుని ప్రభు సన్నిధిలో నిన్ను నీవు సరిచేసుకో. దేవుడు నిన్ను అలాగున సరిచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, విఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేసిన భాగంలో అయా కయ్యను ఏ రీతిగా నైనా నీవు గద్దించిన లోబడిని మనస్సును కలిగి ఉన్నాడయా. అవును తండ్రి, మంచి క్రియలు ఎవరి జీవితంలో లేవో అయా అనేక మార్లు అలాంటి వారిని నీవు గద్దించావునైనా. ఆ గద్దింపుకు లోబడక వాయిదాల మీద వాయిదాలు వేస్తూ నీ రక్షణను దూరం చేసుకుంటున్న వారు అనేక మంది లోకంలో ఉన్నారు. అయా ఈ ఉదయకాలమున వారి ఆత్మలను రక్షించండి అయ్యా. ఇదిగో సత్క్రియలు ఎరుగక సత్క్రియలు చేయకుండా ఇదిగో నీ సన్నిధిలో కనపడతా ఉన్నారు నాయన. వారి క్రియలు వారికి ప్రతిఫలం ఇస్తాయని ఎరిగి కూడా వారు ఆ క్రియలను చేయకుండా నాయన ఈ లోక అధికారి అయిన అపవాది సంబంధాలుగా వారు మారిపోతూ ఉన్నారు. ఎందరైతే అలా అపవాది సంబంధాలుగా మారిపోయారో వారందరూ నీ సన్నిధిలో ఈ రోజున నాయన పట్టబడి అయా నీ సన్నిధిలో వారు నైనా తమ పాపములను ఒప్పుకొని పరిశుద్ధులుగా మార్చబట్టకు సహాయం దయచేయమని, మీకు ఉపయోగపడే పాత్రలుగా వారు మారడానికి సహాయం దయచేయమని, నీ సువార్త సకల ప్రజలకు నాయన వారి ద్వారా వెళ్ళునట్లుగా నీ కృపను అయా ద్వారములను తెరవమని, ఈరోజు మేము చేయ పనులన్నింటి కనుదృష్టి ఉంచి మీ దూతలకు ఆపుదలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని, సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.